హాయ్ గాయ్స్, భోగి శుభాకాంక్షలు. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి అంటే ఎంత హడావిడిగా ఉంటుంది మీకు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి అంటే వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చి కోడి పందాలు ఏంటి, మా అక్కడ తెలుగు సంస్కృతి ఏంటి అన్నీ చూస్తూ ఉంటారు వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి. అలాగే ఈరోజు మనకి భోగి సందర్భంగా మన ఎంప గ్రామంలో కాశీ గారు ఆధ్వర్యంలో బాగా సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కదా 10 సంవత్సరం ఇక్కడ భోగిమంట వేస్తారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరో తీసుకొస్తూనే ఉంటారు 10 సంవత్సరం అయినా. అలాగే కనుక మన భీమవరం యూట్యూబ్ ఛానల్ భీమవరం అనే కాదండి, చుట్టుపక్కల గ్రామాలు ఏమన్నా సరే మన యూట్యూబ్ ఛానల్ వేయడం జరుగుతుంది. అలాగే రేపు మన ఛానల్లో కోడి పందాలు వేసి కోడి పందాల గురించి ఆ వీడియో వేస్తాను మీద మన దాంట్లోని చూడండి, చాలా బాగుంటుంది. కోడి పందాలు అంటేనే మన భీమవరం. సంక్రాంతి అనేటప్పటికి అందరిగా ముందుగా గుర్తొచ్చేది మన భీమవరం అండి. చాలా బాగుంటుంది అండి, చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా మన భీమవరంలో ఎక్కడైనా చూడాలనుకుంటే కనుక సంక్రాంతి అంటేనే మన భీమవరం అండి. అలాగే భీమవరం వచ్చే ముందు అలాగే శ్రీ మావులమ్మవారి 61వ వార్షికోత్సవం ఈ లైటింగ్ మన భోగి రోజు స్టార్ట్ అవుతుందండి. అమ్మవారిది లైటింగ్ నెలలో అమ్మవారు నెల లాస్ట్ రోజున అక్కడ అనసామారాధన ఉంటుందండి. పైగా ఇంచుమించు 1,00,000 మంది పైనే ఉంటారు భోజనానికి వచ్చే భక్తులు అమ్మవారికి అనసంతర్పణకి. మన వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తారని సంక్రాంతి శుభాకాంక్షలు. వెంప గ్రామ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యావత్ హైందవ జాతి యొక్క ముఖ్యమైనటువంటి పండుగల్లో సంక్రాంతి అత్యంత ప్రాచుర్యమైనది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే సంక్రాంతి పండుగ కార్యక్రమాన్ని భోగి రోజు భోగి మంటని వేయడం ద్వారా సంక్రాంతి వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ మర్నాడు సంక్రాంతి, 3వ రోజు కనుమ, పెద్ద ఎత్తున మనంతా కూడా సంబరాలు చేసుకుంటాం. ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ రావు గారు ఒకసారి మన భూపతి రాజు గారు
కైలాసపురమా శ్రీశైలం శివద్వారమా కైలాస లాగమని రా వాటర్